హలో అండి, నమస్తే. నేను మీ సుస్మిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో స్వీట్ షాప్ స్టైల్లో చాలా సింపుల్గా జ్యూసీగా పర్ఫెక్ట్ గులాబ్ జాముని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జాములు ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ టిప్స్ పట్టిస్తూ చేశారంటే లోపల జ్యూసీగా టెండర్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గులాబ్ జాములు అయితే వచ్చి తీరుతాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మీకు ఏ బ్రాండ్ వీలైతే ఆ బ్రాండ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని అయితే తీసుకోండి. నేను ఇక్కడ జిఆర్బి వారి గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో మిక్స్ చేసుకోవడం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే గులాబ్ జామ్ మిక్స్ని ఏదైనా కప్లో వేసుకొని కొలుచుకోవాలి. ఈ కొలత ప్రకారమే మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి కాబట్టి మీకు వీలైన కప్పులో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ వేసుకొని కొలుచుకోండి. ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని పాలు అవసరమైతే అన్ని పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా డఫ్లా రెడీ చేసుకోండి. వీటిని మనం ఫింగర్తో ప్రెస్ చేసామంటే సాఫ్ట్గా ఉండాలి. అలాగే మనం పిండిని విరిచి చూస్తే ఎయిర్ గ్యాప్స్ వచ్చినట్లయితే పిండికి సరిపడా పాలని చక్కగా మిక్స్ చేశారు అని అర్థం. ఇప్పుడు ఈ కలిపిన పిండిలో కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల గులాబ్ జాములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని వీటిపై మూత పెట్టి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. పంచదార పాకం కొలత కోసం మనం 1 కప్పు దాకా పిండిని తీసుకున్నాం కదా, 1 కప్పుకి 2 కప్పుల దాకా పంచదార తీసుకోవాలి. అలాగే పంచదారకి ఈక్వల్గా 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో 1/2 కప్ దాకా పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఎంత పంచదార యాడ్ చేసుకుంటారో దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుంటే గులాబ్ జామున్ పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. గులాబ్ జామున్ చేసుకున్న తర్వాత చక్కెర పాకం పైకి తేలకుండా ఉండాలంటే చిటికెడ నిమ్మరసాన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి. మరి ఈ పాకం అనేది తీగ పాకం లాగా రానవసరం లేదు. గులాబ్ జామున్కి పాకం చెక్ చేసుకోవాలి అంటే మనం చేతివేళ్లతో తాకినప్పుడు లైట్గా అతుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా అతుక్కుంటే గులాబ్ జామున్ పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో కాస్తంత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మీరు ఇలాచీ పౌడర్ కాకుండా డైరెక్ట్ ఇలాచీనే వేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పంచదార పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని అన్నిటినీ ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి చిన్న బాల్స్లా రెడీ చేసుకుందాం. మీరు వీటిని ఎంత బాల్స్ అయితే చేసుకుంటారో అవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సైజ్ అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. మనం ఈ బాల్స్ రెడీ చేసుకున్నప్పుడు చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకున్నామంటే పగుళ్ళు అనేవి రాకుండా నీట్గా బాల్స్ అనేవి రెడీ అవుతాయి. బాల్స్ ఇంకా నీట్గా రావాలి అనుకుంటే చేతిని నెయ్యిని కాస్త అప్లై చేసుకుంటూ మధ్యలో బాల్స్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండప్ చేసుకున్నారంటే నీట్గా పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక గులాబ్ జామ్ని యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా బబుల్స్ వచ్చాయంటే ఆయిల్ చక్కగా హీట్ అయినట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బాల్స్ అన్నిటినీ కూడా కడాయికి సరిపడా యాడ్ చేసుకోండి. అన్నిటినీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా కలపడానికి వీలుగా కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని బాల్స్ని మాత్రమే యాడ్ చేసుకోండి. బాల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు కదపకుండా 1 మినిట్ తర్వాత ఒక్కొక్కటిగా వేరే వైపుకి తిప్పేసుకోండి. అండ్ అలాగే ఇవి లోపలి దాకా చక్కగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గరిటెతో రౌండ్ ఆఫ్ చేస్తూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే అన్ని ఈక్వల్గా కలర్ చేంజ్ అయ్యి ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, అన్ని ఈవెన్గా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. అలాగే మిగిలిన బాల్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మీకు గులాబ్ జాములు మరీ సాఫ్ట్గా రావాలి అనుకుంటే వేడి బాల్స్ని మాత్రమే గోరువెచ్చని పాకంలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అనుకుంటే పంచదార పాకం కాస్త గోరువెచ్చగా చేసి గోరువెచ్చని బాల్స్ని దాంట్లో యాడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జాములు అనేవి వచ్చి తీరుతాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా పంచదార పాకంలో ములిగేటట్టు ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, లోపల జ్యూసీగా సాఫ్ట్గా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్స్ పట్టిస్తూ ఈజీగా గులాబ్ జాములు చేసేసుకోవచ్చు.
ఈ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి. అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.